ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 7వ తారీఖు. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేక ఏ చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం. అభ్యంతరాల అంధకారం, కంగారు, చీకటి మనసులో కమ్మినప్పుడు విశ్వాసి ఏమి చేయాలి? దేవుని చిత్త ప్రకారం నడిచే విశ్వాసికే అంధకారపు గడియలు వస్తూ ఉంటాయి. ఏమి చేయాలో, ఎటువైపుకు తిరగాలో తెలియని క్షణాలు వస్తూ ఉంటాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. అతని మార్గంపై పరలోకపు కాంతి ప్రసరించదు. అతనికి చీకట్లో తడుములాడుతున్న భావన కలుగుతుంది. నీ అనుభవం ఇలాగే ఉన్నదా? ఇలాంటి చీకటి వేళల్లో విశ్వాసి ఏమి చేయాలి వినండి. యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. మొట్టమొదటిగా ఏమి చేయకుండా కూర్చోవాలి. మన మానవ స్వభావానికి ఇది చాలా కష్టం. ఒక సామెత ఉంది, కంగారు పడినప్పుడు పరుగులెత్తకూడదు. వేరే విధంగా చెప్పాలి అంటే, ఏం చేయాలో తెలియనప్పుడు ఏమీ చేయకూడదు. ఆత్మీయమైన మసక చీకటి కమ్మితే తెగించి ముందుకు దూకకూడదు. నీ జీవిత గమనాన్ని తగ్గించు. అవసరమైతే నీ నావకు లంగరు వేసి కేవలం దేవుని మీద నమ్మకం పెట్టుకో. మనం నమ్మకం ఉంచితే ఆయన పని చేస్తాడు. మన ఆందోళన ఆయన చేతుల్ని కట్టేస్తుంది. మన మనస్సులు అన్యాక్రాంతమై ఉన్నప్పుడు మన హృదయాలు కలవరపడతాయి. మనల్ని కమ్ముకున్న చీకటి మనల్ని భయపెడితే తప్పించుకునే మార్గం కోసం అటు ఇటు వ్యర్థంగా పరుగులు పెడుతూ ఉంటే దేవుడు మనకేమీ సహాయం చేయలేడు. దేవుని శాంతి మన మనస్సును చక్కబెట్టి మన హృదయానికి సేద తీరుస్తుంది. పసిపిల్లవాడిలాగా మన చేతిని ఆయన చేతిలో వేయాలి. ఆయన మనలను తన ప్రేమ ప్రకాశంలోకి నడిపిస్తాడు. అడవుల్లో నుంచి బయటపడే మార్గం ఆయనకు తెలుసు. మనం ఆయన చేతుల్లోకి వెళ్ళాం రండి. దగ్గర దారి గుండా ఆయన మనల్ని బయటకు తీసుకువెళ్తాడు. నడవడం మనకు చేతగానప్పుడే దేవుడు పైలట్గా మన చెంత ఉన్నాడు. నమ్మికలో నిలకడగా ఉండు. సహనపరుడే జయిస్తాడు. గాలిపాటుకు కదిలి కొట్టుకుపోయేవాడు నశించిపోతాడు దిక్కు లేకుండా. క్రీస్తును ధరించిన వాడు నింగి నేల పడిపోయినా నిలిచే ఉంటాడు. ఆవేదన ఎంతో కాలం ఉండదు. మట్టి కలిసిన ఆశ మళ్ళీ పల్లవిస్తుంది. తుఫాను నిమ్మళించాకే అరుణోదయం. శిలువ పదం పరలోకానికి బాట. రాజ్యం తండ్రిదే. నమ్మండి. హృదయమా స్థిరంగా ఉండు. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో తుఫాను ఆవరించిన వేళ, చిమ్మ చీకట్లు కమ్మిన వేళ, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు నీ చుట్టూ ఆవరించిన వేళ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. కనుక దేవుణ్ణి ఆశ్రయించి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయననే నమ్మునట్లు ప్రభువు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.